బ్రో పుష్ప 2 ఎలాగనిపించింది? నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. కొత్త ర్యాంప్ అని చెప్పుకోవచ్చు. ఏం నచ్చింది బాగా? ప్రతి ఒక్కటి నచ్చింది. ఏదో ఒక సినిమాలో ఏదో ఒక సీన్ నచ్చుతుంది. పుష్ప 2లో ప్రతి ఒక్క సీన్ నచ్చేస్తుంది. అదే మన సుక్కుబాయ్ మ్యాజిక్. సో ఈసారి మీరు ట్రోల్స్లోకి వచ్చారు చాలా రోజుల తర్వాత. అంటే అన్న ఇప్పుడు మొన్న ఏమైందంటే ఇదే బ్లాక్ టీషర్ట్ వేసుకొని వెళ్ళా నేను కూడా. సో అదే టీషర్ట్ వేసుకొని మేము రివ్యూ గురించి మాట్లాడుతుంటే నా పక్కనోడు ఒకడు బిర్యానీ తీసేసిండు. ఆ బిర్యానీకి పుష్పకి సంబంధమే లేదు. ఆ బిర్యానీ గురించి పుష్ప గురించి ఏంట్రా అయ్యిదని వాళ్ళు మీమ్స్లలో అన్నిట్లో వేసేసుకుంటున్నారు. సో నేను ఏదో రోజు ఇక తాగినా అనుకుంటున్నాను. నేను తాగలేదు, బట్ అదేదో అయిపోయింది. సో ఒరిజినల్ టాక్ అయితే ఇదే, రివ్యూ అయితే ఇదే. ఏంటంటే సినిమా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. శ్రీలా గారు బాగా చేశారు, క్రష్మిక బాగా చేసింది. అల్లు అర్జున్ అయితే నేషనల్ అవార్డు వచ్చినా తక్కువే, ఆస్కార్ అవార్డు వచ్చినా తక్కువే అనే రేంజ్లో ఉంది. సో నన్ను మాత్రం ట్రోల్స్తో వేసుకోకుండా నేను కూడా ఒక రివ్యూవర్నే, బట్ ఇలాంటివి వేసుకోకుండా. సో చాలా రోజుల తర్వాత వచ్చింది, హైయెస్ట్ బడ్జెట్ తర్వాత అంత టికెట్ కాస్ట్ పెడుతుంది అనేది ఎలాగే అదే అంటున్నానా. ఇప్పుడు 1000 రూపాయలు పెడితే అయినా తక్కువ అవుతుందేమో అనుకున్నారేమో క్రౌడ్, బట్ 1200 1300 పెట్టినా కూడా క్రౌడ్ ఆగట్లేదు. అది పుష్ప మీద ఉన్న హైప్, అల్లు అర్జున్ ఉన్న రేంజ్. ఇప్పుడు ఫ్యాన్ వార్ అనేది సినిమా అది మామూలు సినిమాలు ప్లస్ అంటారా మైనస్ అంటారా? మైనస్లే అన్న. ఇప్పుడు పుష్ప 1 తోటి ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చాడన్న అల్లు అర్జున్ అన్న. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికో తీసుకెళ్దామని చేశారు, దాన్ని కూడా కావాలని కిందికి దొబ్బుతున్నారేంటన్నా, కావాలని లాగుతున్నారు. ఫ్యూచర్లో మీరు సంక్రాంతికి వస్తున్న సినిమా చూడాలి, డాక్యుమెంట్ చూడాలి, గేమ్ చేంజర్ చూడాలి, ఇలాంటి పెద్దవి ఉన్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ ఒకరు బ్లాక్ బస్టర్ కొడితే మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరో ఒకరు కట్టాల్సి. బట్ ఫ్యాన్ వార్ చేయటం వల్ల వేస్ట్ అన్న, వేస్ట్, చాలా దెబ్బతింటాను. ఎందుకంటే ఇప్పుడు పుష్ప ఉంది, దీనికి కావాలని కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్కి వెళ్తారు, మళ్ళీ దానికి కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు అన్న. నేను రివ్యూవర్ అని చెప్తున్నా కదా. సో నేను సర్కారు వారి పాటకి సినిమా మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ బాగుంది, సినిమా అంత ఏం లేదని చెప్పాను నేను. దాన్ని ఇప్పుడు పుష్ప కింద పోస్టర్ వేసి పుష్ప రివ్యూ లాగా వేశారు. ఆ రీల్ నాకు సెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్, నువ్వు ఎందుకు ఇట్లా చెప్పావని నన్ను తిడుతున్నారు. అది గుంటూరు కారం రివ్యూవర్ అయ్యా, పుష్పది కాదు, వాళ్ళు ఎర్రిపుక్కులు కావాలని ఇట్లా చేస్తున్నారని చెప్పే వాళ్ళకి. సో నేను చేయలేదని మీరే చెప్పారు? నేనే చేయలేదన్నా, నేను చెప్పలేదు, నేను నెగిటివ్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చి ఇప్పుడు వేస్తున్నారు. అప్పుడు నాకు మీసాలు కూడా సరిగా లేవు, ఇప్పుడు బాగున్నాయి చూడండి కావాలంటే. నిజమా, నాకు అట్లా వేసుకోకండి పాపం. సో ఈసారి డ్యాన్స్లో చాలా డిఫరెంట్గా వచ్చినాయి, కుమ్మేశారన్న. అంటే ఇంత పెద్ద హీరో అలాంటి గెటప్స్ వేసుకోవడం, అలాంటి రొమాంటిక్ సాంగ్ లాగా వేసుకొని ఆ డ్యాన్స్లు కావచ్చు, పైన ఎక్కించుకొని కింద పడుకోబెట్టి అవన్నీ చేశారన్న డ్యాన్స్లో. అది బాగా అనిపించింది అన్న. మెయిన్ సీక్వెన్స్ ఎలాగంటే సీక్వెన్స్ ఈజ్ ఏ సీక్వెన్స్ దట్ ఈజ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, ఆ రేంజ్లో ఉంది.